భగవద్గీత ద్వితీయాధ్యాయము 54వ శ్లోకము. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను. స్థితప్రజ్ఞస్య కృష్ణ చైతన్యం నందు నెలకొనిన వాని యొక్క కా ఎట్టిది భాష సమాధిస్తస్య సమాధి అందు నెలకొనిన వానికి కేశవ ఓ కృష్ణ స్థితధీహి కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొనినవాడు కిం ఏది ప్రభాషేత పలుకును కిం ఎట్లు ఆసీత ఉండును వ్రజేత నడుచును కిం ఎట్లు. అర్జునుడు పలికెను. ఓ కృష్ణ సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షణములెట్టివి. అతడు ఎట్లు భాషించును, అతని భాష ఎట్టిది, అతడెట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును. భాష్యము. ప్రతి మానవునికి తన ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉండునట్లుగా కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులను కలిగి ఉండును. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి ఉండునట్లుగా మరియు రోగి అయిన వాడు రోగిగా గుర్తింపబడుటకు కొన్ని లక్షణములు కలిగి ఉండునట్లుగా విద్వాంసునికి కొన్ని ప్రత్యేక లక్షణములు ఉండునట్లుగా దివ్యమైన కృష్ణ చైతన్యమునందున్న వ్యక్తి తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండును. భక్తుని అట్టి ప్రత్యేక లక్షణములను గూర్చి భగవద్గీత నుండి తెలుసుకోవచ్చును. భాషించుట అనునది మానవుని ప్రధాన లక్షణమగుటచే కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు భాషించుననడి విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడు భాషించనంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడనడిది తెలిసిన విషయమే. మూర్ఖుడు చక్కటి దుస్తులను ధరించినను అతడు భాషించినంత వరకు మాత్రమే మూర్ఖునిగా గుర్తింపబడకున్నను అతడు భాషించినంతటనే నిజస్థితి వెల్లడి అగును. కృష్ణ చైతన్యవంతుని ముఖ్య లక్షణమేమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు అతనికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడినట్లు ఇతర లక్షణములు సహజముగానే సమకూరును. జై శ్రీకృష్ణ.